వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని, అయితే డెలివరీలో కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేవన్న ఆందోళనతో ప్రజలు అవసరానికి మించిన విధంగా బుకింగ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో బుక్ చేసిన సిలిండర్ 2 రోజుల్లోనే డెలివరీ అయ్యేదని, ప్రస్తుతం పెరిగిన డిమాండ్ కారణంగా 4 రోజులు పట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలతో చర్చించి త్వరలోనే సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు గ్యాస్ కొరత ఉందనే అపోహలకు లోనవ్వకుండా సహకరించాలని ఆయన కోరారు. గ్యాస్ విషయంలో కూడా ఇప్పుడే నేను సమీక్షించాను. కొలిపర మండలంలో కూడా జనరల్గా ప్రజల్లో ఒక ఆందోళన ఉంది, గ్యాస్ రాదేమో అనే భావనతోటి ఊహించిన దానికన్నా 4-5 రెట్లు ఎక్కువగా బుకింగ్ చేస్తున్నారు సిలిండర్లు. సో అటువంటి పరిస్థితి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అంటే ఇదివరకు 2 రోజుల్లో ఇచ్చే గ్యాస్ ఈరోజు 4 రోజుల్లో ఇస్తున్నాం తప్ప గ్యాస్ మీకు డెలివరీ జరగకపోవడం అనేది ఉండదు. దయచేసి ప్రజలెవరు కూడా దీనిపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే కేవలం మనకి అందించే గ్యాస్ సిలిండర్లే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున ప్రోత్సహించడానికి కోసం ఇతర మార్గాలు కూడా ఎంపిక చేసుకోవాలనే విషయం మీ అందరికీ కూడా నేను ప్రస్తావిస్తున్నాను. కరెంటు స్టవ్లు కానివ్వండి, కట్టెపొయ్యలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షేమం, ఈ యుద్ధం వల్ల జరిగిన ఈ ఇబ్బంది వల్ల ఖచ్చితంగా అందరం కూడా సిద్ధంగా ఉండాలి. త్వరగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. నిల్వల విషయంలో, సరఫరా విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. డొమెస్టిక్ వరకు అంటే గృహాల వరకు అందించే గ్యాస్ సరఫరాలో ఎక్కడ కూడా అంతరాయం ఉండదు. ఏదైతే కమర్షియల్గా కొంతమంది వాడుతున్నారో రెస్టారెంట్లోనూ, హోటల్లోనూ, కొన్ని హాస్పిటల్స్ కానీ వాటికి ప్రాధాన్యత ఇద్దామనే నిర్ణయం తీసుకుని ఎక్కడైతే విద్యా సంస్థలు ఉన్నారో వారికిను, తర్వాత హాస్పిటల్స్కి ప్రయారిటీ ఇచ్చి ముందు తీసుకెళ్తాం.